సాతానుడు మన శరీరాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాడు. వాక్యము కంటే ఎక్కువగా శరీరానికి ప్రాధాన్యత ఇమ్మని సాతానుడు ప్రోత్సహిస్తున్నాడు. ఉదాహరణకి మార్తా మరియలను మనం తీసుకుంటే, మార్తా మరి వంటగదిలో చాలా కష్టపడుతూ ఉంది. కానీ మరియ యేసు పాదముల యొద్ద కూర్చుని ఆయన బోధ వినుచుండెను. చూడండి, ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినవారు. మరి యేసు ప్రభు ఆయన శిష్యులు మరి వారింటికి వచ్చారు. మరి ఏదైనా అతిథి మర్యాదలు చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మరియ ఉత్తమమైనది ఏర్పరచుకునేను. మార్తా వచ్చి యేసు ప్రభుకి నీకు చింత లేదా అని ప్రశ్నించింది. అది మరియని ప్రశ్నించుంటే అది ఒక రకంగా ఉండేది. కానీ యేసు ప్రభును ప్రశ్నించడం అది ఎంత విడ్డూరమో చూడండి. నీకు చింత లేదా అంటే నా సిస్టర్ని నాకు సహాయం చేయకుండా నీ దగ్గర కూర్చోబెట్టుకున్నావని అర్థం. ఇప్పుడు ఈ శరీరం ఏం చేస్తుందంటే తన్ను తాను మరి డిస్టర్బ్ చేసుకోవడం మట్టుకే కాదు, ఇతరులను కూడా డిస్టర్బ్ చేస్తుంటారు. నేను చేస్తున్నాను కాబట్టి నువ్వు కూడా చెయ్యాలా? చాలాసార్లు మనం మీటింగ్లలో, స్పెషల్ కానీ మామూలు మీటింగ్స్లో కూడా చాలా మంది విశ్వాసులు బయట వంటల దగ్గర చాలా బిజీగా ఉంటారు. కొంతమంది అంటుంటారు, సహోదరులు ఏంటి బ్రదర్ అందరూ మీటింగులు పెట్టి స్థానికులు వినకుండా మరి వాళ్ళు బయట బిజీగా ఉండి బయట సంఘస్థులు వచ్చి వినిపోయి స్థానిక సంఘానికి ఏం లాభం అని ప్రశ్నిస్తే, మేము ఇంకొక బాక్స్ బయట పెట్టాం బ్రదర్, వాళ్ళు వంట వండుతూనే వింటుంటారు అని వాళ్ళు సమాధానం ఇస్తున్నారు. వంట మీద ధ్యాస పెట్టాలనా లేకుంటే వాక్యం మీద ధ్యాస పెట్టాలనా? కుదురుతుందా? ఒక చెవి అటు ఒక చెవి ఇటు వేసినా కానీ మనము శ్రద్ధగా దాన్ని గ్రహించలేము. కనుక పనులు పరిచర్యలు చేయవలసిందే, అవసరమే. కానీ క్రమం చూడండి. యేసు ప్రభు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? మరియ ఉత్తమమైనది ఏర్పరచుకునేను. ఏది ఉత్తమము? పరిచర్య కంటే దేవుని యొక్క వాక్యమును వినుట చాలా ప్రాముఖ్యం. 10 గంటలకు మీటింగ్ అంటే 9:30కల్లా ముగించుకొని సిద్ధపడి 10 గంటలకల్లా చర్చిలో ఉండేటట్టుగా అన్న. చాలా కూరలు అన్నం వేడిగా ఉంటే మంచిది కదన్నా, ఇంకా అలాగైతే మీటింగ్లే వద్దన్నా. కనుక ఇదే చాలామంది ఆలోచన. దీన్ని మానివేద్దాం, సరి చేసుకుందాం. యేసు ప్రభు 3 దినాలు వాళ్ళకి బోధ చేసిన తర్వాత వాళ్ళని స్వస్థపరిచిన తర్వాత అప్పుడు వాళ్ళ ఆహారం గురించి మాట్లాడుతున్నాడు, 5 రొట్టెలు 2 చేపల గురించి. కనుక మనము దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? శరీర అవసరానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? ఆత్మీయ అవసరానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? దేవుని వాక్యము వినుట ఎంత శ్రేష్టము, అది ఉత్తమమైనది. మరి ఉత్తమమైనది ఏర్పరచుకున్నది. ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఈమె పని దొంగ, పని చేయకుండా ఇక్కడ పోయి యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది, లేకుంటే మీటింగ్లో వాక్యం వినడానికి కూర్చుంది అని ఎవరు ఎన్ని తిట్టుకున్నా మనము పోయి కూర్చోవాల్సిందే. ఆలస్యంగా వచ్చి ఆలస్యంగా చేసుకుంటూ మీటింగులు ఎవరి కోసం పెట్టాం? ప్రత్యేక కోడికలు ఎవరి కోసం పెట్టారు? సంఘములో స్థానిక సంఘము బలపడాలని, విశ్వాసులు బలపడాలని. విశ్వాసులంతా బయట ఉండి ఆ పని ఈ పని చేసుకుంటా మరి విస్తారమైన పనులు పెట్టుకుంటే ఇక వినేది ఎవరు? అక్కడ వచ్చి వినడమే, వాళ్ళు బాగుపడడమే స్థానిక సంఘానికి ప్రయోజనం లేదు. ఖర్చంతా స్థానిక సంఘ డబ్బే. కనుక మనము స్థానిక సంఘానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వారు తప్పకుండా కూడికలో ఉండేటట్టుగా మనము అలాగూ అందరూ కలిసి పనిచేసుకోండి.
అన్ని ముగించుకొని సకాలంగా ముగించుకొని వచ్చి మీటింగ్లో కూర్చోవడం. చల్లగైతే పర్వాలేదు, చల్లగైతే కూరలు చల్లగైనా అన్నం చల్లగైనా పర్వాలేదు, అది కాదు ముఖ్యం. దేవుని మాటలు, దేవుని వాక్యం ముఖ్యం. అందుకని సాతానుతో యేసు ప్రభు చెప్తున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. మరియ ఉత్తమమైనది ఏర్పరచుకొని అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అంటే తీసివేయబడదు అంటే అర్థం ఏంటంటే అది నిత్యత్వపు విలువలు కలిగిన దేవుని వాక్యం. దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అది అయిన తర్వాతనే నీ పరిచర్య, అది అయిన తర్వాతనే పరిచర్య. ఇలాగూ చాలా దేవుని వాక్యములో ఒకదాని తర్వాత ఏమి చేయాలా. ఇప్పుడు వాక్యము ముందు, తర్వాత ప్రార్థన. వాక్యము, మనం దేవుని వాక్యమును బైబిల్ని తెరిచినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మనము ప్రార్థించేటప్పుడు మనము దేవునితో మాట్లాడతాం. దేవుని వాక్యము చదువుతున్నప్పుడు దేవుని యొక్క ఆలోచన మనకు బయలుపడుతుంది. మీకు ఈ బోర్డు కానీ ఉన్నింటే చక్కగా వివరించేవాడిని. ఒకటి గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిగా ఏదైనా అధ్యాయం చదివేటప్పుడు దేవుని కొరకు వెతకాల. దేవుని యొక్క లక్షణాలేంటి, ఆయన గుణాలేంటి. ఇప్పుడు 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో చీకటిలోంచి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం అంటున్నాడు. మనము ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయాలంటే ఆయన గుణాతిశయాలు తెలుసుకోవాలి. ఎక్కడ తెలుసుకుంటాము? దేవుని వాక్యంలోనే తెలుసుకుంటాం. కాబట్టి మొట్టమొదటిగా ఆరాధనకు సంబంధించిన సంగతులు, సత్యాలు మనము ఒక అధ్యాయం చదివినప్పుడు దేవుని అడగండి, ప్రభా నిన్ను బయలుపరచుకో, నీ కుమారుని బయలుపరచు, మేము ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆరాధించేటట్లుగా ఆయనను బయలుపరచని మనం ప్రార్థన చేయాలి. రెండవది, దేవుని యొక్క ఆలోచన ఏంటి? నేను చదివిన ఈ అధ్యాయంలో దేవుని యొక్క ఆలోచన ఏంటి? మూడవది, దేవుని యొక్క ఆశ ఏంటి? నాలుగవది, దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? ఐదవది, దేవుని యొక్క ఆదరణకరమైన సంగతులు ఏమన్నా ఉన్నాయా? ఇలాగ మనము ఈ లిస్ట్ రాసుకోండి. ఈ లిస్ట్ రాసుకొని ఒక అధ్యాయం చదివిన తర్వాత దానికి సంబంధించిన సంగతులు, ఈ ఆరాధనకి ఏమైనా ఉన్నాయా, ఆలోచన, దేవుని యొక్క ఆలోచన, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, ఇంకా ఏదైనా మనం నిర్ణయం తీసుకునే విషయంలో, ఏదన్నా ఇల్లు కొనాలన్నా, కట్టాలన్నా, ప్లాట్ కొనాలన్నా, ఇంకేదన్నా పిల్లవాళ్ళు ఏ స్కూల్కి పంపించాలా, ఇవన్నీ ఆయన దగ్గర మనం విచారణ చేయాలి. ఆయన ఆలోచన ఏంటో తెలుసుకోవాలి. దేవుడు తన వాక్యం నుంచే మాట్లాడతాడు కనుక దేవుని యొక్క ఆలోచన చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క ఆజ్ఞ ఏమన్నా ఉన్నదా? కనుక ఆ ఆజ్ఞలను నేను పాటించినట్లుగా, విధేయత చూపినట్లుగా దేవుని యొక్క ఆజ్ఞ ఏమైనా ఉన్నదా అని మనము దాని గురించి ధ్యానం చేయాల. నువ్వు చదివిన వాక్య భావములు అన్నీ రాకపోవచ్చు. ఏది దేవుడు బయలుపరిచినా దాన్ని వెంటనే రాసుకోవడం మంచిది. ఒక డైరీ మెయింటైన్ చేయండి. ప్రతిదినము చదివిన దాంట్లో ఆరాధన, ఆలోచన, ఆజ్ఞ, ఆశ, ఆదరణ, ఇలాగూ చాలా సంగతులు మనకు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. దానిని మీరు వెంటనే రాసుకొని అది మనసులో పెట్టి, ముఖ్యంగా ఆరాధన విషయం, ఈ వారపు దినాలలో క్రీస్తుని గురించిన సంగతులు దేవుడు ఏమన్నా బయలుపరిచాడా అది రాసుకొని, ఇది వ్యక్తిగతంగా నువ్వు ఆరాధన చేస్తూ సంఘంగా కూడి వచ్చినప్పుడు అందరి ఎదుట నీ యొక్క అనుభవాన్ని, నీ యొక్క అనుబంధాన్ని తెలియచేయాలి. దేవునితో ఈ వారపు రోజులు నీతో, ఆయనతో ఉన్న నీ అనుబంధం, ఆయనతో ఉన్న నీకు అనుభవము ఈ సంఘం ఎదుట తెలియజేసినప్పుడు సంఘము కూడా ఆమెను చెప్పి మీతో ఏకీభవించి ప్రభువుని, యేసు ప్రభువుని గణపరచుట మన ముఖ్య ఉద్దేశం. కనుక బైబిల్ అంతటిలో ప్రాముఖ్యమైన అంశము, ప్రాముఖ్యమైన పని ఏంటంటే ఆరాధనే.
మన ఆరాధనకు యోగ్యుడు ఆయన. మనం కూడా యోగ్యులముగా ఆయన ఆరాధించాలని ఆమె వాక్యం చదవమంటున్నాడు. నువ్వు జీవిస్తావు, వాక్యము చదువుట వలన నువ్వు జీవిస్తావు, ఆత్మీయంగా బలపరుస్తావు, ఆత్మీయంగా బలపడతావు. జీవం అంటే పునరుద్ధానం యొక్క జీవం. అది ఏదో మనం తింటున్నాం, అరిగించుకుంటున్నాం, మరి అన్ని పనులు చేసుకుంటున్నాం, అది కాదు జీవం అంటే. జీవము క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానం యొక్క బలము, జీవము బట్టే మనము ఆయన్ని ఆరాధించగలం. జీవము కలిగిన ఆరాధన మనం చేయాల. పునరుద్ధానం యొక్క బలము, జీవము కలిగిన ఆరాధన మనం చేయవలసి ఉంటున్నది. కనుక దానికి మనం ఆయన యోగ్యులుగా మనల్ని చేసి ఆ ఆరాధన చేసేటట్టుగా చేస్తాడు. కాబట్టి ఈ యొక్క ఎప్పుడైతే ఆత్మీయంగా మనము బలపడతామో, అందుకనే మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడను. తర్వాత శరీర సంబంధమైన సంగతులు కదా. యోహాను రాసిన 3వ పత్రికలో కూడా మనం చూస్తాము. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. మొట్టమొదటిగా దేంట్లో వర్ధిల్లాలంట? మనము ఆత్మలో వర్ధిల్లాలా, ఆ తర్వాత అన్ని విషయాల్లో వర్ధిల్లాలా. మొదట ఆయన రాజ్యమును నీతాలా, ఆ తర్వాత అవన్నీ అనుగ్రహించబడతాయి. మనము శరీర సంబంధమైన విషయాలలో, భౌతిక విషయాలలో మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. నిజమే, మనకు సమస్యలు లేవని కాదు, మనకు మరి బాధలు లేవని కాదు, నిర్ణయాలు తీసుకోవలసిన మరి సంగతులు లేవని కాదు. కానీ అందుకనే పౌలు ఏమని రాస్తున్నాడు? ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయంలో మనము ఎక్కువగా చింతించొద్దు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో బుర్ర పాడు చేసుకోవద్దు, ఆలోచించవద్దు. చించుకుంటున్నారు చాలా మంది, అది చించుకోవద్దు అంటున్నాడు కదా. మన బుర్రను చించుకోవద్దు. ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడని. మొట్టమొదటిగా సంతోషం గురించి మాట్లాడుతున్నాడు. రెండవది సహనము గురించి మాట్లాడుతున్నాడు. మూడవది సమాధానం గురించి మాట్లాడుతున్నాడు. కనుక ఈ 3 సంగతులు మన జీవితంలో సంభవించాలంటే మన యొక్క చింతను ఆయన మీద వేసి మనము నిశ్చింతగా ప్రార్థన చేయవలసిన అవసరం. ప్రార్థనాపూర్వకంగా మన చింతలు, మన బాధలు, ఆయన మీద వేసి మనము ప్రార్థించినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం, అంటే అది ఊహించలేని సమాధానం అని అర్థం. ఊహించలేవు అంత సమస్త జ్ఞానమునకు మించిన, నువ్వు ఎంత జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానానికి, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. కనుక మనము ప్రార్థన చేయకపోవడం వల్ల, మన సమస్యలను ఆయన మీద వేయకపోవడం వల్ల, మనమే మన చేతుల్లో ఉంచుకొని ప్రార్థన చేయకుండా మనము కష్టపడుతున్నాము కనుక మనలో సమాధానం లేదు. దేవుని యొక్క సమాధానం కావాలంటే చాలా సులభం. ప్రార్థన, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆరాధన మనల్ని ఆయన వైపు తిప్పుతుంది. మన ఆలోచనని, మన హృదయం, అందుకని హృదయాలకి తలంపులు కావాలి అంటే మన హృదయాన్ని, తలంపులని ఆయన వైపు తిప్పుతుంది, ఆయన మీద ఆధారపడి చేస్తుంది. ఆయనను, ఆయన యొక్క ఆలోచనను మనం గైకొనేటట్లు చేస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. కనుక దేవుని యొక్క ఆలోచన మనము తర్వాత చూస్తాము. ఆ సవాలు అనే దాని కింద క్రీస్తు యొక్క ఆలోచన ఎంత గొప్పదో అది మనం తర్వాత చూడబోతుంటున్నాం. కనుక మనము చాలా సంగతులు ఉన్నాయి. మనము వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? పొద్దున్నే లేవంగానే సహోదరులు కిచెన్లోకి వెళ్తున్నారా? దేవుని వాక్యం చదివి ప్రార్థించి
మరి తర్వాత మీరు ఏది చేసినా కానీ అది దానిలో దేవుని యొక్క సన్నిధి తోడు కదా, అందరికీ అది ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని మనం చూస్తుంటున్నాం. సరే, మెట్టుకు శరీరానికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మీయ జీవితానికి, ముఖ్యంగా వాక్యానికి, ప్రార్థనకి మనం మరి సమయం ఇచ్చినట్లయితే అది ఎంతగానో ప్రయోజనకరం. ఆ తర్వాత ఇలాగ సిద్ధపడిన మనము దేవుని సన్నిధిలోకి ప్రవేశించినప్పుడు అది ఎంత దీవెనకరం ఉంది. మనలో ఉన్న సమాధానము, మనలో ఉన్న సంతోషము, మనలో ఉన్న సహనము, ఇవన్నీ కలిగి మనము దేవుని సన్నిధిలోకి, ఆలయంలోకి ప్రవేశించినప్పుడు అది ఎంత ఆశీర్వాదకరమో ఒకసారి మీరు ఆలోచించండి. 100వ కీర్తనలో చూడండి, ఆ కీర్తనాకారుడు ఎలా ప్రవేశిస్తున్నాడో. 100వ కీర్తన సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహోవాయే దేవుడని తెలుసుకున్నప్పుడు, మనము ఆలయానికి వెళ్తున్నప్పుడు ఆ సంతోషము వేరుగా ఉంటుంది. ఆయనే మనల్ని పుట్టించనంటే ఆయన సృష్టికర్త అని అర్థం. మనము ఆయన వారం అంటే మనము మరి మనము విలువ పెట్టి కొనబడిన వారముగా అర్థం వస్తున్నది. మనము కుమారులం అయితే ఆయన తండ్రి అవుతాడు. మనము ఆయన ప్రజలము అనగా దేవుడు మన రాజు, మనము ఆయన మేపు గొర్రెలం అంటే ఆయన మన కాపరి, మనము గొర్రెలము. కనుక ఈ 4 సంగతులు, దేవుణ్ణి గురించిన 4 సంగతులు ఆ యొక్క కీర్తనాకారుణ్ణి ఉత్సాహపరిచాయి, ప్రేరేపించాయి, ప్రోత్సహించాయి. సంతోషంతో చర్చికి వచ్చిన తర్వాత పాట పాడడం కాదు, చర్చికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు ప్రేరేపించబడడం కాదు, చర్చికి రాకముందే నీకు ప్రోత్సాహము, ప్రేరేపణ, ఆత్మ ప్రేరేపణ, ఆ సిద్ధపాటు కలిగి రావాల్సి ఉంటున్నది. ఇది క్రమము, ఇది సరైన విధానం. ఎవరు నిన్ను ప్రేరేపిస్తున్నారు? శరీరం ప్రేరేపిస్తుందా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు? ఆచారంగా వస్తున్నామా, లేకుంటే ఆత్మీయ సిద్ధపాటుతో, ప్రేరేపణతో మనం దేవుని సన్నిధికి వస్తున్నామా? శరీరమును బట్టి ఆలయానికి వస్తే ఇదిగో అతిశయమే, సాతానుడు కదా పైకి ఎక్కి నిన్ను దూకమంటున్నాడు. దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకునే వారంగా మనం ఉంటాం, దేవుని వాక్యాన్ని విమర్శించే వారంగా ఉంటాం, సహవాసంలో సంతోషం ఉండదు కదా. నువ్వు శరీరానుసారమైన వ్యక్తిగా మనం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చినా కానీ సంతోషం ఉండదు, అతిశయము ఎక్కువగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని వక్రీకరించే ప్రమాదం కూడా లేకపోలేదు. ఎందుకంటే సాతానుడు మన శరీరమును బట్టి మనం పనిచేస్తున్నాం కనుక శరీర సంబంధమైన విషయాల్ని ప్రోత్సహిస్తాడు. ఇక్కడ 2వ శోధనలో వాక్యాన్ని వక్రీకరించాడు, తప్పుగా వాడాడు, సందర్భాన్ని పక్కన పెట్టాడు. కనుక ఇది చాలా సున్నితంగా, లేకుంటే కనిపెట్టలేని స్థితిలో కనిపిస్తుంది. మనము కూడా శరీర సంబంధముగా దేవుని సన్నిధికి వస్తే దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా మాట్లాడే మరి పరిస్థితి రావచ్చు. ఎందుకంటే సాతాను యొక్క ప్రేరేపణ బట్టి జరిగింది కాబట్టి. అలా కాకుండా వాక్యాన్ని చదివి ఆత్మీయంగా సిద్ధపడి ఆత్మ ప్రేరేపణ కలిగి దేవుని సన్నిధికి వస్తే యేసు ప్రభు చెప్పినట్లుగా మరి నీ దేవుడైన నీ ప్రభుని నీవు శోధింపవలదు కదా. వాని శోధన మనకు రాదు. ఎందుకంటే మరి నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే బలవంతుడు కనుక మనము జయించిన స్థితిలో ఉంటాము.
కనుక ఆత్మ ప్రేరేపణ, పరిశుద్ధాత్మ యొక్క జయము, జీవము మన జీవితాలు, శరీరం పూర్తిగా హీరోగా ఉంటది కాబట్టి ఆ యొక్క ఆత్మ నడిపింపు, ఆత్మ పూర్ణత, ఆత్మ ఫలము మన జీవితాల్లో కనిపిస్తుంది. కాబట్టి మనం ఆలయంలో ప్రవేశించినప్పుడు మన ఆలోచన వేరుగా ఉంటది, మన ఆరాధన వేరుగా ఉంటది, మన ఆశ వేరుగా ఉంటది. కనుక మరి అలా చేయాలని ఈ రెండవ శోధన మనకు తెలియజేస్తుంది. అలాగూ ఈ రెండు మనము ఆత్మీయంగా జరిగించిన తర్వాత మూడవది సంపూర్ణ ఆరాధన. సాతానుడు ఈ లోకరాజ్యాలన్నీ చూపించి మనల్ని పూజించమని అంటున్నాడు, కానీ యేసుప్రభు అంటున్నాడు కదా, నీ దేవుడైన యెహోవాకు మొక్కి కదా నీ ప్రభువును నువ్వు ఆరాధించాలా, ఆయననే ఆరాధించాలా. కనుక మనము దేవుని సన్నిధికి ఆత్మీయంగా ఆత్మ ప్రేరేపణతో మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ఆరాధన వేరుగా ఉంటది. ఈ లోకాన్ని బట్టి కాకుండా, శరీరాన్ని బట్టి కాకుండా, దేవునిని బట్టి, పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి మన ఆరాధన వేరుగా ఉంటుంది. యేసు ప్రభు కూడా సమరయ స్త్రీతో మాట్లాడుతూ, పర్వతమందు ఈ పితరులు ఆరాధించిరి, కానీ ఇప్పుడు పర్వతమందు కానీ యెరూషలేములో కానీ కదా మరి ఆరాధింపరు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన మాట, 4:21. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. పర్వతం మీద యెరూషలేములో ఆరాధన ఉండదు అంటే అర్థమైంది. దీని అర్థమైంది, మన ఆరాధన స్థలానికి సంబంధించింది కాదు. కేవలం చర్చికి వెళ్తేనే ఆరాధన, ఇంట్లో ఉన్నా కానీ, బయట ఉన్నా కానీ, ఎక్కడ ఉన్నా కానీ ఆరాధన చేయలేము అన్నది తప్పు. ఇది యేసు ప్రభు స్పష్టం. అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను. చాలా మంది ఈ రోజుల్లో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్న 95% వేసుకోవచ్చు, చర్చికి వెళ్తేనే మనం ఆరాధన చేస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని ఎవరైనా అడిగితే ఆరాధనకి వెళ్తున్నా అని చెప్తారు. అది కూడా తప్పే. ఆరాధన చర్చిలోనే జరుగుతుంది అన్న ఆలోచన చాలా మందికి ఇంకా ఉన్నది. చర్చిలోనే దేవుడు ఉంటాడు, ఇంకెక్కడా దేవుడు ఉంటాడు అన్నట్టు మాట్లాడతారు. చర్చిలోనే ఆరాధన, ఇంకెక్కడ ఆరాధన జరగదు అన్నది చాలా మందికి చాలాసార్లు చాలా ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారు. యేసు ప్రభు స్పష్టం చేస్తున్నాడు, మన ఆరాధన ఒక స్థలానికి కట్టుబడి లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా మన ప్రభువుని మనం ఆరాధించవచ్చు అన్నది ఇక్కడ ఆలోచన. రెండవది 23వ వచనం, అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. కాబట్టి తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. మన ఆరాధన ఒక స్థలానికి కట్టుబడి లేదు, మన ఆరాధన ఒక సమయానికి కట్టుబడి లేదు కదా. ఎప్పుడైనా ఎక్కడైనా 22వ వచనం ప్రకారం, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. తెలిసి ఆరాధించాలా, సత్యమును బట్టి ఆరాధించాలా. కనుక ఎప్పుడైనా ఎక్కడైనా ఆరాధించవచ్చు, సత్యమును బట్టి, సత్యమై ఉన్న క్రీస్తును బట్టి. కాబట్టి ఇది ఆరాధన సత్యం. కనుక వాక్యమును చదివిన తర్వాత ఆత్మీయంగా ప్రేరేపించబడి, ప్రోత్సహించబడి మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ఆరాధన చాలా గొప్పగా ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన హెచ్చింపబడతాడు. మన దృష్టి కేంద్రం అంతా ప్రభు మీదే. నన్ను జ్ఞాపకం చేసుకుంటకై అని చెప్పాడు యేసు ప్రభు. ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ కదా మన రక్షకుడు, రక్షణ తర్వాత ముందు రక్షకుడిని మనం హెచ్చించాలి, ఆయన కనపరచాలి, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. అది దేవుడు కోరుకునేది.
దానిని బట్టి మన దృష్టి యేసు ప్రభువు మీద నుంచి మన దృష్టి ఎక్కడికి పోలేదని అర్థం. ఆయననే జ్ఞాపకం చేసుకుంటూ, ఆయననే ఘనపరుస్తూ, ఆయనకే తగిన స్తోత్రము, మరి ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ మనము ఆయన ఆరాధించబద్ధమైంది. ఇది దేవుడు కోరుకునే ఆరాధన. ఇదే ఈ శోధన నుంచి మనం నేర్చుకునే ఆత్మీయ సత్యం. కనుక మొట్టమొదటిగా శరీరాన్ని గురించి, దానికి సంబంధించిన అవసరతల గురించి కాదు ముఖ్యం, దేవుని ఆత్మీయ మరి ఉత్తమమైనది. అది పొద్దున్నే లేచి పనికి అక్కడ ఇక్కడ పరిగెత్తడం, వాక్యం చదవకుండా, కొన్నిసార్లు అది ఎక్సెప్షనల్ కేసు అండి. కేవలం జస్ట్ ఊరికే ప్రార్థన చేసుకొని ఏదన్నా మరి అర్జెంట్ పనికి మనం పొద్దున్నే వెళ్ళాలన్నప్పుడు కొన్నిసార్లు అది కష్టం అవుతుంది. సాధ్యమైనంత వరకు మనము ప్రతి ఉదయము దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థించి, ఇదిగో నేను చెప్పిన ఈ 5 మాటలు మీరు మనసులో పెట్టుకొని దాని ప్రకారంగా మీరు చదివే వాక్య భాగము ఒక 10 నిమిషాలు ఒక అధ్యాయం చదివితే ఇంకొక 5 నిమిషాలు ఇది రాయటానికి సరిపోతుంది. రాసి ఒక తృప్తి, అది కంప్లీట్ స్టడీ కాదు, కనీసం బేసిక్ స్టడీ. ఇది కనీసం నేను నా ప్రభువుని గురించి తెలుసుకున్నాను, ఆయన ఆలోచన అంటూ నాకు బయలుపడింది, ఆయన ఆజ్ఞ అంటూ నేను తెలుసుకున్నాను కదా, ఈ అధ్యాయాన్ని కొంతవరకు నేను గ్రహించగలిగాను అన్నది తృప్తితో మనము బైబుల్ స్టడీని ముగిస్తాం. ఇంకొక 5 నిమిషాలు ప్రార్థన చేసి కదా, మరి ఆ యొక్క దిన జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే అది ఎంత ధన్యకరమో ఒకసారి ఆలోచించండి. కనుక ఈ యొక్క ఎందుకో మరి దేవుడు, నేను యాక్చువల్గా సవాల్ గురించి ముందుకెళ్దాం అనుకున్నాను, ఇప్పుడే ఒక 5 నిమిషాల ముందు ఈ ఆలోచన వచ్చింది. కనుక ఇది తప్పకుండా దేవుడు బయలుపరిచిన మరి ఆలోచన కనుక దీన్ని చెప్పవలసింది అని చెప్పి నేను చెప్తున్నా. అయితే ఇక్కడ మనము మొట్టమొదటిగా సమస్య, రెండవది సవాలు. సవాలు ఏంటి ఇక్కడ? నీవు దేవుని కుమారుడు అయితే అన్న సవాలు ఉంటున్నది. దేవుని కుమారుడు అయితే, లేకుంటే గ్రీకు ప్రకారం దేవుని కుమారుడు గనుక ఇలాగు చెయ్యి అని చెప్పి సాతాను యేసు ప్రభువుని సవాలు చేయడం ఇక్కడ మనం చూస్తుంటున్నాం. 4 సంగతులు యేసు ప్రభు యొక్క శిరసత్వం లేకుంటే స్థితి గురించి 4 సంగతులు మనం చూస్తాము. క్రీస్తు యొక్క అధికారము, క్రీస్తు యొక్క ఆలోచన, క్రీస్తు యొక్క అభిషేకము, క్రీస్తు యొక్క ఆశీర్వాదం. ఈ 4 సంగతులు ఆయన దేవుని కుమారుడు అనే సంగతి మనకు స్పష్టం చేస్తూ ఉంటున్నది కదా. మరి మత్తయి సువార్త 27:40 మనం చూస్తే, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచూ ఆయనను దూషించిరి. సాతానుడు అక్కడ శోధన అయిపోయింది అనుకుంటే తప్పది. ఇక్కడ చూడండి, అదే మాటలు మరలా ఇక్కడ ఈ యొక్క జనులు మాట్లాడుతూ ఉంటున్నారు. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. సవాల్ చేస్తున్నారు. నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనని దూషించిరి. కనుక సాతానుడు దేవుని కుమారుడు అంటే ఎలాగో అర్థం చేసుకున్నాడు, ఇక్కడ జనులు కూడా అలాగనే అర్థం. ఇప్పుడు దేవుని కుమారుడవైతే మేము చెప్పినట్టుగా నువ్వు చెయ్యి, మా ఆలోచన బట్టి నువ్వు చెయ్యి. సాతాను కూడా అదే, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నువ్వు దేవుని కుమారుడివి. అది సాతాను యొక్క ఆలోచన లేక వాదం. జనుల యొక్క వాదం కూడా అదే, నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగు, దేవాలయం పడగొట్టి 3 దినాల్లో కట్టువాడు, నిన్ను నీవే రక్షించుకోము. కనుక చాలాసార్లు మన ఆలోచన ఏంటంటే, దేవుడు నిజంగా నీవు దేవుడు అయితే ఈ పని చెయ్యి అని మనం చాలాసార్లు ఆయన అడుగుతుంటాం, ప్రార్థిస్తుంటున్నాం కదా, ఆయనకి సవాలు విసురుతుంటున్నాం, ఆయన్ని శోధిస్తుంటున్నాం. ఇశ్రాయేలు చేశారు అదే పని, ఆయన్ని శోధించారు. మనం కూడా ఆయన్ని శోధిస్తూ ఉంటాం చాలాసార్లు. నిజమే, కొన్నిసార్లు. ఇప్పుడు చూడండి, దావీదు నువ్వు ఎందుకు దూరంగా నిల్చున్నావని
ప్రార్థనలో ప్రశ్నిస్తున్నాడు. నువ్వు నన్ను పట్టించుకోవడం లేదే కదా, నువ్వు నా ప్రార్థన ఎందుకు ఆలకించడం లేదు? ఇలాంటి బాధాకరమైన మాటలు దావీదుకే కాదు, చాలా మందికి ఉన్నాయి. కరోనాలో చాలా మంది ప్రియులు చనిపోయారు. ఎందుకు ప్రభువుల్ని మేము మనల్ని క్షేమంగా ఉంచి విశ్వాసులే, దేవుని నమ్మిన బిడ్డలే, కానీ దేవుడు ఎందుకు తీసుకొని పోయాడు? ప్రశ్నకి సమాధానం ఉన్నదా? కానీ దేవుని యొక్క ఆదరణ ఎంత గొప్పదో, ఆయన ఆలోచన ఎంత గొప్పదో కొన్నిసార్లు మనకు అర్థం కాదు. అది ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. మనం ప్రార్థించే కొద్దీ, ఆయన వైపు చూసే కొద్దీ, నీ ఇష్టం ప్రభువా అని చెప్పి మరి దేవుణ్ణి, మన యొక్క పరిస్థితులను దేవునికి అప్పగించి ముందుకు సాగడమే కానీ ఇంకా ప్రశ్నించే వారంగా మనం ఉండలేం. కనుక మనము దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనని మనము గ్రహించాలి. కనుక మనం చాలాసార్లు, ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి, క్రిస్టియనే, మా ఫ్రెండ్ క్రిస్టియనే, రూమ్లో క్యాలెండర్ తగిలించుకున్నాడు. ఇంకొక రూమ్మేట్ తల్లి అక్కడికి వచ్చింది. వచ్చి క్యాలెండర్ చూసి, ఎందుకు అది క్యాలెండర్ పెట్టుకున్నావు, అసలు ఆ దేవుడు నిజమైన దేవుడు కాదు, ఆయన్ని నమ్ముకోవద్దు అని చెప్పి గట్టిగా గద్దిస్తున్నదంట. ఏంటమ్మా, ఏంటి సంగతి, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే, నా కుమారుణ్ణి ఆయన తీసుకొని పోయాడు, నా కుమారుణ్ణి నాకు కానీయకుండా చేశాడు, ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? కనుక చాలాసార్లు చాలామంది, మేము యేసుప్రభువుని నమ్ముకున్నాం, ఇదిగో మాకు వచ్చింది ఇది, మాకు వచ్చిన కష్టం ఇది. యోబు మాట ఒకటే, ఆయనే ఇచ్చాను, ఆయనే తీసుకొని పోయాను, అంటే సమస్తము ఆయనదే అన్న ఆలోచన మనం కలిగి ఉండాలి. ఇప్పుడు కుమారులు లేకుంటే ఇంగ్లీష్ ప్రకారం పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, లేకుంటే ఇంగ్లీష్ ప్రకారంగా యెహోవా యొక్క స్వాస్థ్యము. అంటే ఎవరికి సంబంధించిన వాళ్ళు పిల్లలు? దేవునికి సంబంధించిన వాళ్ళు, దేవునికి సంబంధించిన వాళ్ళు. అయితే తల్లిదండ్రులు ఎవరు? తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళు కేవలము వారి యొక్క కాపలాదారులు, వారి యొక్క మరి బాగోగులు చూసుకునేవారు అన్న ఆలోచన అక్కడ వస్తున్నది. పిల్లలు తన యొక్క ఇష్టాన్ని బట్టి దేవుడు ఆ యొక్క తల్లిదండ్రులకు అనుగ్రహించాడు. అందుకనే స్వాస్థ్యం, యెహోవా యొక్క స్వాస్థ్యము వారు. వారికి ఇప్పుడు ఫరో కుమార్తెకి మోషే దొరకంగానే ఆమె పెళ్లి కాలేదు, ఆమెకు మరి పెళ్లి కాలేదు, పిల్లలు పుట్టలేదు, కాబట్టి ఆమె పోషించాలో కూడా తెలియదు. కాకపోతే పిల్లవాడిని నీళ్ళ నుంచి బయటికి తీసింది. ఎవరైనా ఈ పిల్లవాడిని పోషించడానికి ఎవరైనా మరి ఉన్నారా అని అడిగినప్పుడు మిరియాం వెళ్ళి తల్లిని తీసుకొని వచ్చిన తర్వాత, నా కొరకు పాలిచ్చి పెంచును, నా కొరకు పాలిచ్చి పెంచును. మనం కూడా పిల్లల్ని దేవుని కొరకు పాలిచ్చి పెంచాలా, పోషించాలా. వారిని ప్రభు కొరకు, రేపు దేవుడు అడుగుతాడు, నీకు ఇచ్చిన పిల్లల గురించి నువ్వేం చేశావు అని అంటే మనమేమి సమాధానం చెప్తాం? ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులు మాట వినట్లే. తల్లిదండ్రులు కూడా వాడికి సెల్ ఫోన్ ఇచ్చి ఇంకా వాడి పీడ వదిలించుకుంటున్నారు. వీళ్ళ పని వీళ్ళది, మనకు అడ్డం రాడు, వాడి పని వాడు చేసుకుంటాడు అని చెప్పి అలాగూ సెల్ ఫోన్ అలవాటు చేస్తున్నారు. ఆ సెల్ ఫోన్లో మరి డేటా ఆన్ చేసి అన్ని చూసుకునేటట్టుగా చేస్తున్నారు. ఇంకా వాడి ఇష్టం, ఏం ఆడుతాడో ఏం చూస్తాడో అదంతా వానికే ఎరుక. ఎంత భయంకరమైన జీవితం కుటుంబాలలో కలిగి ఉంటున్నాం కదా. పిల్లలు దేవుడిచ్చిన స్వాస్థ్యం, అది మనము వారిని జాగ్రత్తగా పెంచాల. సరే మెట్టుకు ఏది జరిగిన కుటుంబంలో దేవుణ్ణి నిందించడం సరికాదు. అది ఆయన యొక్క, అది సమస్తం ఆయనకే, మనమంతా ఆయన వారమే. మరి ఆయన మన జీవితాల్లో ఏం జరిగించినా దానికి మనము మరి దాన్ని స్వీకరించాల్సిందే. ఆయన్ని ప్రశ్నించే వారంగా లేము. కనుక
సరే మెట్టుకు ఇక్కడ నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. లూకాసు వార్త 23:37లో నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి కదా. ఈ సవాళ్ళన్నీ ఆయన శరీరంలో ఉన్నాడు కనుక ఈ సవాళ్ళు కొన్నిసార్లు ఈ సవాళ్ళు మనకి వేస్తే మన రియాక్షన్ ఎలా ఉంటుంది, మన స్పందన ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. కానీ యేసు ప్రభు గెత్సెమనే తోటలో చాలామంది ఆ పాట కూడా ఉంది, గెత్సెమనే తోటలో నా ప్రియుడు పాపిని నాకై విజ్ఞాపన చేసేది ధ్వని వినబడుచున్నదని తప్పది. ఆ పాట దాన్ని సరి చేసుకోవాలా. గెత్సెమనే తోటలో పాపి కొరకు విజ్ఞాపన చేయట్లే, తన బలహీనతను మానవత్వాన్ని బట్టి ఆయనకున్న బలహీనతను తండ్రికి అప్పగిస్తూ ఉన్నాడు, తండ్రి యొక్క చిత్తానికి అప్పగిస్తున్నాడు. ఇప్పుడు వారు యేసు ప్రభుని గెత్సెమనే తోటలో పట్టుకోవడానికి వచ్చినప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే ఎన్నో పంపిస్తాడు. అది పేతురు చెప్తున్నాడు, నువ్వేంటి తొందరపడ్డం సరికాదు, నేను వేడుకోకుండా ఉండడానికే ఈ గెత్సెమనే తోటలో నేను సిద్ధపడ్డాను అని చెప్తూ ఉంటున్నాడు. రెండవది, ఎన్ని సవాళ్ళు వచ్చినా కదా నేను వాటిని సహించి ఈ శిలువ కార్యాన్ని ముగిస్తాను అన్నదానికే గెత్సెమనే తోట ప్రార్థన. ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా అన్యాయము, అవన్నీ అన్యాయమే, ఏది న్యాయం లేదు దాంట్లో. అయినా కానీ కదా అన్యాయంగా మనల్ని ఏదన్నా అంటే మనకి ఎంత బాధో, ఎంత కొన్నిసార్లు కోపం వస్తుంది. ఒక మాట అన్నా అంటాం కదా, ఒక తిట్టనైనా తిడతాం, అవి ఇవన్నీ సహించలేము. కానీ యేసు ప్రభు అవన్నీ సహించడానికే గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసి తండ్రి యొక్క చిత్తానికి మరి అప్పగించుకున్నవాడుగా, అందుకని ఆయన మాట్లాడలేదు. అన్ని దెబ్బలు కొట్టినా, ఆయన చీలలు కొట్టినా, ముఖం మీద ఉమ్మి వేసినా, వీపు మీద కొరడా దెబ్బలు పడినా అన్నిటినీ సహించాడు. ఎందుకంటే గెత్సెమనే తోట యొక్క ప్రార్థనను. దానికి వ్యతిరేకంగా ప్రార్థన లేని పేతురు, యోహాను, యాకోబులు కదా వారు ఎంత శోధనకు గురయ్యారో అది స్పష్టంగా కనిపిస్తున్నది. యేసు ప్రభు మానవుడే, వీళ్ళు కూడా మానవులే. యేసు ప్రభు ప్రార్థన చేసి తండ్రి యొక్క చిత్తానికి అప్పగించుకున్నప్పుడు ఈ శోధనలన్నీ సహిస్తూ వెళ్ళాడు, సవాళ్ళన్నీ సహిస్తూ వెళ్ళాడు, ఆ శిలువ కార్యం ముగించాడు. కానీ పేతురు మరి ప్రార్థన లేకపోవడం వల్ల ఆ మల్కు అనే దాసుని చెవి తెగనరికాడు. రెండవది, యేసు ప్రభువునే కాదన్నాడు. ప్రార్థన లేకపోతే కొన్నిసార్లు మనం యేసు ప్రభువునే కాదనే వారంగా ఉంటాం. ప్రార్థన చాలా అవసరం. సరే మెట్టుకు ఇక్కడ యేసు ప్రభువుని సవాల్ విసురుతుంది, నువ్వు దేవుని కుమారుడు అయితే అన్న మాట అక్కడ కనిపిస్తున్నది. కానీ యేసు ప్రభు వాటికి స్పందించలేదు కదా. తర్వాత దయ్యముల సాక్ష్యము మనం చూస్తాం. మత్తయి సువార్త 8:29లో వారు దేవుని కుమారుడా మాతో నీకేమి అంటున్నారు. దయ్యాలు యేసు ప్రభుని దేవుని కుమారుడుగా గుర్తించినట్టుగా మనం చూస్తుంటున్నాం. మార్కు సువార్త 5:7లో సేన దయ్యం పట్టినవాడు యేసు ప్రభువుని దూరం నుంచి చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనను నమస్కారం చేసిన, తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంది. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. సాతాను ఎరుగు ఒక యవనస్తుడు నాతో వాదించాడు, నీవు దేవుని కుమారుడవైతే అనే మాట ద్వారా మనము మరి ఆ యవనస్తుడు చెప్పింది ఏంటంటే సాతానుకి యేసు ప్రభు దేవుని కుమారుడని తెలియదు కాబట్టే అలాగ ప్రశ్నించాడు అన్న మాట చెప్పినప్పుడు నేను దాన్ని ఖండించాను. సాతానుడికి యేసు ప్రభు ఎవరో తెలుసు, ఆయన దేవుని కుమారుడని తెలుసు. ఇన్ని వచనాలు, ఈ దయాలు యేసు ప్రభుకి మరి యేసు ప్రభు ఎవరో తెలియకనా ఇలాగ మాట్లాడుతుంది. సర్వోన్నతుడైన, ఇది కూడా సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన యేసు అంటున్నాయి. ఆయనకి ఆరాధన చేస్తూ ఉన్నాయి దయ్యాలు. దయ్యముల సాక్ష్యం ఉన్నది, స్వంత సాక్ష్యము కూడా యేసు ప్రభు విషయంలో
మత్తయి సువార్త 27:43లో వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పాను అని ఉన్నది. యేసు ప్రభు కూడా నేను దేవుని కుమారుడని చెప్పుకున్నాడు. ఇతరుల సాక్ష్యం కూడా మనం చూస్తాము. మత్తయి సువార్త 27:54లో ఆ శతాధిపతి జరిగినదంతయు చూచి మిక్కిలి భయపడి, ఆయనతో కూడా కావలి వారు కూడా అది చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. కనుక ఇతరుల సాక్ష్యం ఉన్నది, స్వంత సాక్ష్యం ఉన్నది, దయ్యముల సాక్ష్యం ఉన్నది. కానీ స్వంత ప్రజలు, యూదులు, నీవు దేవుని కుమారుడవైతే అని ప్రశ్నిస్తున్నారు. మిగతా వారంతా ఒప్పుకున్నారు యేసు ప్రభు దేవుని కుమారుడని. దయ్యాలు సైతం ఒప్పుకున్నాయి. కనుక దయ్యాల కంటే ఇంకా భయంకరమైన పరిస్థితి ఈ యొక్క యూదులదని మనం చూస్తుంటున్నాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా అక్కడ ప్రవక్త ప్రశ్నిస్తున్నాడు. ఎద్దు తన కామందినెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనను, ఇశ్రాయేలులకు తెలివి లేదు. చూసారా, పశుప్రాయులు. గాడిదనే బుద్ధి లేని గాడిద అంటాం, కానీ నిజానికి అంతకంటే బుద్ధి లేని పరిస్థితి ఇశ్రాయేల్లో కనిపిస్తున్నారు. దయ్యాలు, అన్యులు యేసు ప్రభువుని గురించి ఈయన దేవుని కుమారుని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, కానీ వారు మట్టుకు ఆయన్ని దేవుని కుమారుడిగా స్వీకరించలేదు. కానీ యేసు ప్రభు వీటన్నిటిని, ఈ సవాళ్ళన్నింటినీ ఆయన ధైర్యముగా ఎదుర్కొన్నాడంటే గెత్సెమనే తోటలో ఆయన తన యొక్క బలహీనతలు, మానవ బలహీనతలన్నీ దేవుని యొక్క చిత్తానికి అప్పగించి, నీ చిత్తమై నీ సాధ్యమైతే గిన్నె తొలగించమన్నాడు. అది ఆయన యొక్క మానవత్వాన్ని తెలియజేస్తుంది, మానవ బలహీనతను తెలియజేస్తుంది. కానీ ఆ మానవ బలహీనతను తండ్రికి అప్పగించుకున్నప్పుడు తండ్రి సంపూర్ణంగా బలపరిచి ఆయనను శిలువ కార్యం ముగించే వరకు ఆయనతో ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి మన జీవితాలలో మరి సవాళ్ళు ఉంటాయి. క్రీస్తు యొక్క అధికారాన్ని వారు సవాలు చేశారు, క్రీస్తు యొక్క స్థితిని వారు సవాలు చేశారు. కానీ ఆయన వారి ఆలోచనను బట్టి ఆయన వెళ్ళలేదు, కానీ దేవుని యొక్క ఆలోచనను బట్టి ఆ యొక్క శిలువ కార్యాన్ని ముగించడానికి ఆయన మౌనంగా ముందుకు వెళ్ళిన వాడుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి వచ్చే వారము మనము మిగతా క్రీస్తు యొక్క ఆలోచన, క్రీస్తు యొక్క ఆశీర్వాదం, క్రీస్తు యొక్క అభిషేకం మనం చూద్దాము. దేవుడి మాట ఉంచుగాక.